చామంతి నారు ఇందులో 2 పెట్టినా మమ్మీ. ఒకటి బంతి పెడతా, ఇంకోటి అది ఉంది కదా పసుపు వేసేయచ్చు ఒక సైడ్కి. చామంతులు మస్తు అందంగా పూస్తాయి, మస్తు పూస్తాయి. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి దీంట్లో 2 వేసిన. కానీ వాటర్ మాత్రం రోజు పోపియాలి. రోజు పోద్దాం పోద్దాం. డాడీ పెట్టు 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 పెట్టు. ఒక్కటేసిన ఒక మొక్క మొత్తం అదేమైందంటే దాని నిండా ఉండే నిండా వస్తుంది. ఓన్లీ ఇవే నిన్నే చెట్లు. మస్తు రేట్ అమ్ముతారు కదా, మస్తు రేట్లు. అసలు కట్ట 30 రూపీస్ తీసుకుంటాం. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ప్లాంట్స్ అన్నిటికీ 300. కొన్ని వచ్చినాయి. అదే లాస్ట్ టైం అయితే అదే 100 రూపీస్కే తీసుకొచ్చాను. అరవకండి పెట్టేసిన. ఇది ఈ కుండీలో 20 చాలు మమ్మీ. ఒక్క బంతి చెట్టు వేస్తా. బంతి చెట్టు వల్ల అనేక లాభాలు ఉన్నాయండి. ఫ్లవర్స్ వల్ల అయితే అందరికీ తెలిసిందే, మన గార్డెనర్స్ అందరికీ. పాలినేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవి బర్డ్స్ని కానీ ఇన్సెక్ట్స్ని కానీ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా వాటి ఆకుల వల్ల చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చెవుపోటు వచ్చిన టైంలో కొంచెం పసరు తీసి 1 డ్రాప్ వేసి అంట చెవుపోటు కూడా తగ్గిపోతుందంట. సో బంతి చెట్టు చాలా యూస్ఫుల్, మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. అంతంత గుంటలు చెట్లు అయిపోయినాయి, నారు అయిపోయింది. అది కింద వేస్తారండి, కనకాంబరాలు అవి లైన్ ఎమ్మడి పెట్టాలి కింద. దుర్గా అయితే ఈ 3 పెట్టు. దుర్గా మంచిగా పెడుతుంది. కింద చెట్లు అన్ని దుర్గానే పెట్టు. ఏర్లు ఉన్నాయి దానికి, వస్తుంది మంచిగా వస్తుంది. ఏరుంది కదా అది, మళ్ళీ నాటుకుందనుకో ఫ్రెష్ వస్తుంది. ఒక్కడ పెట్టేసినవా మొత్తం? ఇక్కడ చూపి నానబెట్టాలి. కొంచెం నానితే గింజ తొందరగా స్ప్రౌట్ అవుతుంది. మా నాన్న పక్క నుంచి అట్లనే అరుస్తుంటాడు. ఈ ఎండకు వస్తుందో రావట్లేదో వీడియో, కానీ ఎండకు చేయాల్సి వస్తుంది ఈరోజు. ఇవన్నీ సన్ఫ్లవర్ టాల్ గింజలండి. ఇవి అందులో 2 పెట్టేస్తున్నా. పెట్టిన వాటి అన్నిటికి పోయాలి దుర్గా. బ్లడ్ కూడా వస్తుంది. దెబ్బ తగిలించుకో. ఇవాళ దెబ్బ కూడా తగిలింది. జస్ట్ మరీ ఎక్కువ లోతుకు పెట్టకూడదు. సీడ్ అంట ఎప్పుడైనా దాని పరిమాణం కంటే 2.5 రెట్ల కంటే ఎక్కువ లోతులకు పెట్టకూడదంట. పెట్టినట్లయితే మొలక రాదంట. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే నెమరేసుకుంటే నాటే అప్పుడు ఆ మిస్టేక్ చేయమంతే. వస్తుంది ఏం టెన్షన్ లేదు. మధ్యలో పెట్టు. ఇది లిల్లీ చెట్టే కదా, మధ్యలో పాదు పెట్టాలి. మధ్యలో ఏదైనా మంచిగా పాదేద్దాం అనేసి ప్లాన్లో ఉన్నా. అందుకని వీటిలో లెక్క వేయట్లేదు. వీటిలో లేదంటే ఇందులో ఒకటి ఎమ్మటే నీళ్ళు మస్తు పోయాలి, తడిచేలాగా పోయాలి. ఇంకా చాలా ఉన్నాయి గింజలు, కానీ వెయ్యాలి. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవి చిన్న సన్ఫ్లవర్ ఇదివరకు వచ్చింది, ఫ్లవర్ కూడా వచ్చింది వీటికి. అవును, చాలా బాగుండేది. ఇవి బంతిలో రకాలు కదా ఇవి. కాదు ఇది, కాదు అదేదో ఉంటుంది కదా మమ్మీ, పర్పుల్ కలర్లో బతుకమ్మ పూలలో దాని పేరు చెప్పు. గుండు మల్లి అంటారు వాటిని కూడా. ఆ పూలు ఇవి కలర్ ఇవన్నీ ఉన్నాయి, పెట్టాలి. కానీ ఇప్పుడు అరేంజ్ చేసిన దాంతో ఓన్లీ ఇవి కొన్నే పెట్టాను. సన్ఫ్లవర్, ఈ చామంతి, బంతి ఇక్కడ వరకే పెట్టాను ఫ్లవర్స్ది. ఇవి వెయ్యాలి. వేద్దాం. ఇవి వేయను, ఇంకా ఇవి వేద్దాం. అవే కలర్ఫుల్గా ఉండి మంచిగా టెంకరలు వేస్తారా? ఉండను కాబట్టి ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అవ్వాలి. కొంచెం మట్టిలా పక్కకు జరిపి విడివిడిగా వేసేసి మట్టి పెట్టి కప్పేయడమే, అయిపోయింది. బాగుంటాయి ఫ్లవర్స్. వీటి మధ్య లేవు, మధ్యలో మట్టి అట్టిటని అవి కూడా గుత్తులు వచ్చాయి. అది సీతజడ పూలలో ఒక స్టెప్. సీతజడ పూల లాంటివి ఇవి, కానీ కలర్స్ ఇవి. జస్ట్ కొద్దిగా పక్కగా మస్తు వస్తాయి తెలుసా పూలవి. ఫుల్ మొలుస్తాయి ఇవన్నీ.
మళ్ళీ అందంగా ఉంటాయి. బాగుంటాయి. బతుకమ్మ కూడా వస్తుంది కాబట్టి అప్పటి వరకు మనకు పూలు వస్తాయి. పూలు వచ్చేస్తాయి. ఇట్లా కింద కూడా వేద్దాం, కింద వేద్దాం మమ్మీ కొన్ని. అవునా, బాగా బలంగా వస్తాయి కింద వేస్తే చెట్లు. ఈ వరకు కొన్ని కింద వేసేద్దాం. ఇవి కూడా అలాంటివే కొన్ని జల్లు. ఇంకో ఈ బకెట్లు వేసి కింద జల్లి ఇట్లా ఇట్లా కప్పేస్తే చాలు. ఆ బకెట్లలో వేరే దండకాయలు వేద్దాం అన్నీ. కనబడుతుందా? సన్న గింజ దీంట్లో వేసి కొంచెం కలిపేసామంటే అయిపోద్ది. ఇవి చేద్దాం. వీటిలలో కూడా పెడతాం అనుకొని దుర్గా మంచిగా పాపం తీసుకొని వెళ్ళింది. ఇది మేము అమ్మవారి పండుగ చేసినప్పుడు పాము పడగలా చేసి అన్ని గవ్వలు అనిపిస్తే అది విరిగిపోతే ఇక్కడ పెట్టాము మేము. పుట్ట బంగారం తెచ్చినామన్నది పండగప్పుడు. ఇందులో కూడా కొంచెం వేస్తే అయిపోద్ది కదా. ఫ్లవర్స్ వేసే దగ్గర ఓన్లీ ఇవే వేస్తున్నా. కాకపోతే దీంట్లో ఒక బెండకాయ పెడతాం, ఎందుకంటే నాన్న బెండకాయ బాగా తింటా అన్నారు. అందుకని నానబెట్టి తర్వాతకి వేద్దాం. ఇవే వాడినట్టు అయింది చూసి అప్పుడే. ఈ ఎండలకి ఇట్లుంది పరిస్థితి. చెట్లు ఇక్కడ వేసుకుందాం చూడండి. ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి కదా. తర్వాతకి కూడా మొలకలు వచ్చిన తర్వాత తీసి కూడా మనం పెట్టేసుకోవచ్చు, ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు. వీళ్ళలో పోసేసింది కానీ వాటిలో పోయలేదు నీళ్ళు. ఇంకా ఈ రెండిళ్ళలో మట్టి నింపేసి పెట్టాలి. ఇది ఖాళీగా ఉన్నావా? వాటిలో ఒక పాలు పెడదాం అంటున్నావా? ఏదైనా పాదు ఇక్కడ ఎక్కి అనుకుంటా. మళ్ళీ వేసేసిన కొంచెం చల్లి ఏం కాదు, పాలు పెట్టిన పర్వాలేదు. ఏమైతే పూల మొక్కలు ఫుల్గా వచ్చేస్తాయి ఇవి ఒక్కొక్కటి. అది కొంచెం వర్షం పడితే ఓ నమ్మకం ఉంటుంది, బాగా పెరుగుతాయి. ఇదా ఇక్కడ ఇవి పూల మొక్కలు. ఇవి సీజేడ పూలు లాంటివి నాన్న. ఈ సన్ఫ్లవర్ విత్తనాలండి. ఇదే సన్ఫ్లవర్ డ్వార్ఫ్, పొట్టి సన్ఫ్లవర్ అంట. ఇది ఆల్రెడీ ఇదివరకు వచ్చింది కాబట్టి నాకు ఐడియా ఉంది ఇది ఎంత బాగా వస్తుంది అనేసి. కాబట్టి ఖాళీగా ఉన్న కుండీల్లో అక్కడొకటి వేసేస్తున్నా. అలా ఇగో వీటిలో కూడా వేయాలి కొంచెం మట్టి. 2 కుండీలు, అక్కడ 2 కుండీలు, 4 కుండీలు. బాగానే కుండీలు ఉన్నాయి మనకి. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకోవచ్చమ్మా. పెద్ద వాటిలలో ఒకటి పెట్టి పెట్టేస్తున్నాను. ఇప్పుడే మా నాన్న ఈ కుండీని తయారు చేసి ఇప్పుడే ఇచ్చాడు. మట్టి పోసి మరి ఇచ్చిండు. ఈరోజు ఎందుకో తెలియదు, చాలా కష్టపడుతుండే. అసలు నేను ఎప్పుడు మొక్కలు పెడతా అన్నా కూడా నువ్వు మొక్కలు పెట్టు, నేను తీసేసి దాని వేర్లు పైకి ఆకులు కిందికి పెడతా అనేటోడు. ఈరోజు బాగా కష్టపడిపోతున్నాడు. ఓకే, అయిపోయినాయి. అంటే మొత్తం ఇక్కడ మొత్తం మార్చేస్తున్నాడు. మంచిగా అరేంజ్ చేసింది చూడండి. కాకపోతే దీంట్లో మంచిగా ఆకుకూరలు పెట్టుకుంటే బాగుంటుంది. ఆకుకూరలు దాంట్లో వేసేద్దాం. సో ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది, ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది కదా. దీంట్లో ఇది మొత్తం ఇది కంపోస్ట్ అండి. పైన వచ్చినటువంటి ఆకులు అవన్నీ పోనివ్వకుండా అలాగే పెట్టించినాం అనమాట దీంట్లో. దాంతో కంపోస్ట్ అయిపోయింది, అదే సాయిల్ అయిపోయింది, దాంట్లోనే పెట్టేసినాం. అందుకే అది తీయలేదు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసానికి సబ్స్క్రైబ్ చేయండి.